ట్రైన్లో పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారంటే తిరుపతిలో ఇలా నైట్ రైడ్ వెళ్తా అంటారు. తిరుపతిలో మీకు ఒక 2 o'clock 1 to 2 o'clock వరకు ఎక్కడ టీ కాఫీస్ దొరుకుతాయంటే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. అంటే టూరిస్టులకి, లోకల్ పీపుల్ తెలుసు. టూరిస్టులకి ఎక్కడ ఉంటాయి అంటే మీకు అలిపిరి దగ్గర అంటే ఇక్కడ అరకు కేఫ్ అని ఉంటుంది, అక్కడికే మనం వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసాం మనం. ఇదే ఆ లైటింగ్ జిగేల్ అరకు కేఫ్ ఇదే అనమాట. ఇక్కడ 2 o'clock వరకు ఉంటుంది భక్తులకి. మనము ఇక్కడ జూ పార్క్ కూడా వెళ్తున్నాం తిరుపతిలో, కానీ ఈ టైంలో జంతువులు ఉండవు. ఈ మధ్య శ్రీనివాస మంగాపురం అనే సినిమా కానీ ఇక్కడ షూట్ చేశారు. ఇప్పుడు మనము ఐస్ క్రీమ్ తిందామా? ఎరా వద్దా? నైట్ రైడ్ నైట్ మాత్రం చేసేది. బేసిక్గా ఈ టైంలో ఒక 6:30 9 o'clock టైంలో వచ్చామంటే ఈ జూ పార్క్ రోడ్లో ప్రేమ పక్షులు విహరిస్తూ ఉంటారు ఏకాంత వేళలో. ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్స్లో అక్కడక్కడ షాపింగ్స్ అక్కడక్కడ కూర్చొని ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే అని అంటున్నారు అనమాట. రెగ్యులర్గా మనం అప్పుడప్పుడు వస్తుంటాం కదా, మన కంట పడుతూ ఉంటాం. మనకి అలాగో ఎవరు లేరు కదా. ఇదే అరవింద కంట హాస్పిటల్ ఇది. ఇంకా మనకు సేమ్ రూట్లో జూ పార్క్ రూట్లోనే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో గమ్యం లేని రహదారిలాగా వెళ్తున్నాం. ఎక్కడ తీసుకెళ్తున్నాం మమ్మల్ని? ఈ మధ్య కొన్నిసార్లు ఇదే రోడ్లో అటువైపు ఇటువైపు లెఫ్ట్ రైట్ చిరుతపుళ్ళు సంచరించాయనేసి కొరిసేసాయి కదా. లేదు వాళ్ళని ఆ రోజు వాటికి బిర్యానీ తినాలనిపించింది గాయ్స్. కాదు, ఫిల్మ్స్లో ఉన్న వర్క్ చేసాను. ఇదే జూ పార్కు. ఈ రైట్ సైడ్ వస్తుంది. ఇలా తిరిగామంటే ఇలా కనబడుతుంది. ఇదే జూ పార్క్. దీనికి లోకల్ పీపుల్ తక్కువ వస్తారు, అది కానీ నిజం అనుకోండి. లవర్స్ ఇక్కడ పక్కన మా లెఫ్ట్ సైడ్ ఒక డాబాలో తిన్నాం కదా మనం వచ్చి రీసెంట్గా. అవును, ఏం ఓకే ఓకే తిన్నాము. పుల్చాలు తిన్నాం, పన్నీర్ బటర్ మసాలా తిన్నాం, చిల్లీ తిన్నాం, ఇంకోటి ఏంటంటే చికెన్ రోస్ట్ అది చెప్పాడు. అన్ని దెబ్బేసాయి బాయ్స్. అందుకు ఎప్పుడు కూడా సరే ఫుల్ క్రౌడ్గా ఉండే రెస్టారెంట్ లేట్ అయినా త్వరగా వెయిట్ చేస్తున్నాను. కొత్త గొప్ప ఫ్రెష్గా ఉంటుంది. ఖాళీ ఈగలు రెస్టారెంట్ అంటే ఆడ వాళ్ళు 10 రోజులు బఫీలో పెట్టి తీసుకెళ్ళేసి మనకి తర్వాత నువ్వు ఏమన్నా ఇస్తుంది ఇక్కడకు డైస్ యాడ్ అవుతుంది. ఇదే మనం చెర్లోపల్లి వచ్చేసాం. చెర్లోపల్లి తుమ్మలకుంట ఫ్లేవర్ ఎక్కాం. తుమ్మలకుంట కాదు, తుమ్మలకుంటున్నా తూ ఉండ కదాడు. తుమ్మలకుంట అంటే అప్పుడప్పుడు తిరుపతి రావడం వల్ల ఏంటంటే ఇలా అక్షరాలు తప్పు పడుతూ ఉంటాయి. ఏమి హైదరాబాద్ అక్షరాలు చెప్పి కదా, అది తెలుగు, అది ఓన్లీ హిందీ. ఇప్పుడు మనం మొత్తానికి చంద్రగిరి ఫ్లైఓవర్ ఎక్కేస్తున్నాం. చంద్రగిరి తుమ్మలకుంట నువ్వు ఏ అడ్డువా హైదరాబాద్ ఓన్లీ హిందీ. 2 మాటలు మాట్లాడి చూద్దాం ఒకసారి. హిందీ నాకు వచ్చు. హిందీ నాకు వచ్చింది. ఎదురాయే అనాలి. ఏమనాలి? ఎదురాయే అనాలి. అక్కడికి వెళ్ళమడానికి ఏమనాలి? అక్కడికి వెళ్ళి ఎదురాయే అనాలి. ఇంకొక పదం చిట్నాడు నడిపించాడు. తోడ ప్యాజ్ ప్యార్సే దాలో. ఎస్వి యూనివర్సిటీ కాదు నేను చెప్పింది, ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ వెళ్ళిపోయింది. ఎస్వి యూనివర్సిటీ అవును ఎస్వి చేరుకున్నాం మనం ఇప్పుడు. బాగా చదివే పిల్లలకి మాత్రం వస్తుంది సీట్. మనకు తెలిసి కూడా ఒక్కర్లేడు దీంట్లో. కాలేజ్ డీను ఎల్లర్థం అడిగారు, నా నో సల్లా దానికి అడిగారు. నో మాత్రమే సొల్ల కాలు తీరా కాలు డోర్ కార్ పెడితే గేర్ బాక్స్ మీద వచ్చి పడిపోయింది. అది నీకు లేవు కాళ్ళు, డైనోసార్ కాళ్ళు. నీకు లేవు కాళ్ళు పూడుతా సన్నగా ఉంటాయి నీలాగా ఇంత నాయనా ఆయన ఉంటాయి. బరువు లూజ్ అయిపోయి ప్యాంట్లు లూజ్ అయిపోయి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? పొరకనీకి. బెంగళూరు ఎప్పుడు వెళ్ళినప్పుడు వెళ్ళాడు అనుకుంటా. ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్తాడు, ఇప్పుడు కాదు వెళ్ళినప్పుడు వెళ్తాడు. ఓకే, హ్యాపీ జర్నీ మా. సూపర్ గురు. సినిమా ప్రమోట్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ఆటో చేశాడు. సెంటర్ పడిందా నీకు? డిగ్రీలో ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ మనకి సెంటర్ పడిందా? ఒకసారి సెకండ్ ఇయర్లో పడింది.
ఇప్పుడు టౌన్ క్లబ్ దగ్గర జెండాలు కట్టేశారు ఈడ. సరే కానీ అన్యా పసుపు మొత్తం జెండర్ ఇప్పుడు నువ్వు మొన్న ప్యారిస్ పోయి వచ్చినావు కదా, ఏం సినిమా అది? హ్యాపీ జర్నీ. ఎప్పుడు ఆ సినిమా రిలీజా? కమింగ్ సూన్. కమింగ్ సూన్ అంటే సూన్ అంటే ఎప్పుడు రేపు వస్తుందా? ఆగస్ట్లో ఆగస్ట్ ఇంకా 4 రోజులు ఉన్నది. మన మూవీ మేకర్స్ ఇంకా అప్డేట్ ఇవ్వలేదు, ఇస్తారు. ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ చేసాము. దాంట్లో మనం ఏమైనా యాక్ట్ చేసామా? వై ఎందుకు చేయలేదు? కెమెరా వెనుకుంటాం మేమంతా. కెమెరా వెనకాల యాక్ట్ చేసావా? మనం తిరుపతిలో ప్రముఖ ఈట్ స్ట్రీట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈట్ ప్రముఖమైందంటే అంత ఇంపార్టెంట్ అదే. తిరుపతిలో అన్ని షాపులు మూసేసిన అదొకటి ఓపెన్ లో ఉంటది, అవన్నీ క్లోజ్, మేము ఓపెన్ అంటది. ఇప్పుడు ఒకప్పుడు ఇది రైట్ సైడ్. అప్పుడు మేము ఇక్కడ ఎస్జిఎస్ స్కూల్, ఆ రోజు గోవిందరాజు స్వామి మళ్ళీ రావు. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇటు సైడ్ నుండి వచ్చేవాళ్ళు. ఇప్పుడు లేదు, తగ్గిపోయారు. ఇదే మన స్విమ్స్. ఏంది ఎవరికి తెలియనట్టు కొత్తగా చెప్తున్నారు? మన మొత్తానికి మన ఈట్ స్ట్రీట్ వచ్చేసాం. ఈ స్ట్రీట్ మనం వచ్చినా? ఈ స్ట్రీట్ మన దగ్గర రాదా? ఇది కాదన్నా నాకు డౌట్. లైట్ వేసినారా? వీటి దేవుడు అందరూ కలిసి కరెంట్ పెట్టుకుంటారా? మున్సిపాలిటీ టీఎంసీ వాళ్ళు కడతారు. దాంట్లో ఐ లవ్ యూ తిరుపతిలో పనిచేయట్లేదు లైట్లన్నీ. ఎస్వి వడిల్ కాలేజ్ ఇదే. ఇది ఇప్పుడు ఇంటికి బాగా అవసరం. పేషెంట్ అన్న కెండల్ చేస్తున్నానా? రేపు మనకి దెబ్బ ఇప్పుడు ఎవరు నాకు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తా. నెక్స్ట్ కండలు తిరిగి రూమ్కి వెళ్తున్నాం. ఆ మిల్లాయన అట్టే క్రిస్తాన్ ఇదేంటి 12 ఒక 14 PM అని చూపిస్తుంది. ఆదివారం 1000 రూపాయలు పడిచినాం అప్పుడే 2. మా ఆయన తిరిగే అంటున్నాడు బాగా ఎత్తుకొని. 1000 రూపాయలు పట్టించిన ఏ దగ్గర తిప్పినాడు ఇదంతా కారా? అసలు వేసుకో. మా ఆయన ఒక 50 తిరిగేస్తుంటనే, ఇంకా 60 కిలోమీటర్లు. ఇప్పుడు మనము ఆడ తిరుగుండా, నేను చెప్తాను వరస్ట్ కేసు పాల్ మాటకు వేసి వచ్చినాడు. రోడ్లో వెళ్తున్నాం. హరే రామకృష్ణ ఏంది రోడ్ ఇదే? హరే రామకృష్ణ ఇస్కాన్ రోడ్. ఇస్కాన్ రోడ్ పేర్లు కూడా మర్చిపోయారు. ఒకప్పుడు ఇక్కడ సైకిల్ దొక్కారు, మీరు మర్చిపోయావా? కింద మీద పడలేదు. ఎప్పుడు దొక్కలేదప్ప. ఒకటైతే మాత్రం ఎప్పటికి మర్చిపోం బా. ఒకసారి నేను దిలీప్ అన్న మా అన్న ఫ్రెండ్స్ వస్తా ఉంటే టోఫో రింగులు ప్యాకెట్ పడిపోయింది. తిరుపతిలో ఎక్కడైనా నేను తిరగని ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? జరగని ప్రదేశం అట్ట అడగకూడదండి. నువ్వు విత్తనం అయిన ప్లేస్ ఏదైనా ఉందా అని అడగాలి. ఇస్కాన్ గ్రౌండ్. ఇస్కాన్ గ్రౌండ్ ఆ రోజుల్లో మనం ఇక్కడ ఆడలేదు, ఎందుకంటే మనకు ఆట చేత కాదు కాబట్టి. స్మెల్ వస్తుంది, ఎవరు బాంబులు వేస్తున్నారు, ఎవర్రా అనుకున్నాము. అక్కడ ఆపుతాం అనుకున్నా, లేదు దానికన్నా బెటర్ గా తీసుకెళ్ళి స్టార్బక్స్ కి లేదా తీసుకెళ్దాం అనుకున్నా. అక్కడ స్నాక్స్ ఏమైనా తిన్నాము, స్వీట్ కార్న్ అనుకునేస్తే దానికన్నా బెటర్ గా ఉంటే తీసుకెళ్తా అన్నాం. లాస్ట్ తీసి మురికి కలప కారు పార్క్ దిగాను. ఓకే బాయ్.